ఇచ్చేయండి. ఈ దేహము దేవుడిచ్చింది, దేవునికి ఇచ్చేయాలి. తప్పదు ఇవ్వాలి. ఇవ్వకపోతే పర్యవసానం చాలా కఠినంగా ఉంటుంది సుమా. ఎవరైనా ఎవరి పక్కింటి వారి దగ్గర మీరు తీసుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేయాలి. ఇవ్వకపోతే దాని పర్యవసానం చాలా కఠినంగా ఉంటుంది. అప్పు తీసుకున్నాం తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే ఇబ్బంది. వస్తువులు తీసుకున్నాం తిరిగి మరలా ఇచ్చేయాలి, ఎందుకంటే అది వారిది, అది వారికి ఉపయోగపడాలి. ఇది వారి డబ్బు, అది వారికి ఉపయోగపడాలి. అప్పుగా తీసుకున్నాక మరలా ఇచ్చి, దేవుడు నీకు దేహాన్ని ఇచ్చాడు. నువ్వు తన పనుల కోసం చెప్పి దేవుడు నీకు దేహాన్ని ఇచ్చాడు, మరలా తిరిగి ఆయనకి ఇచ్చేయాలి, ఇవ్వాలి. దేవుని పనులతో కూడిన మానవ ఆకారాన్ని మరలా తిరిగి ఆయనకి ఇచ్చేయాలి. ఆలోచన చేసుకోండి. ఏదో ఈ విషయాన్ని చాలా తేలిగ్గా మీరు తీసుకుంటే మీరు ప్రమాదంలో పడినట్టే. దేవుని పనుల కోసం ఏమండి ఈ దేహాన్ని వినియోగించే కదా చదువుకున్నాం, ఏమండి ఈ దేహాన్ని వినియోగించే కదా ఉద్యోగం సంపాదించుకున్నారు, ఈ దేహాన్ని వినియోగించే కదా ఏమండి పదవులు సంపాదించారు.